ఇక ఘనంగా దీపావళి వేడుకలు. ఉదయం భక్తులతో దేవాలయాలు కిటకిటలాడినాయి. ఇవాళ కూడా ఉంటుండొచ్చు అట్లనే. సాయంత్రం పల్లెలు పట్టణాల్లో క్రాకర్స్ మోత, ఏది పటాకులు. చిన్న పెద్ద అందరూ కలిసి సంబురాలు. వేడుకల్లో పాల్గొన్న పీఎం, సీఎం, సెలబ్రిటీలందరూ కూడా నిన్న ఘనంగా జరుపుకున్నారు. రాహుల్జీ త్వరగా పెళ్లి చేసుకోండి. దీపావళి సందర్భంగా ఢిల్లీలోని గాంటేవాలా స్వీట్ షాప్ను సందర్శించిన రాహుల్ గాంధీ. అయితే స్వయంగా లడ్డు జాంగ్రీ తయారు చేసిండు ఆయన. ఏడికి పోయినా కానీ ఆయన ఏది ఉంటుంది, కులవృత్తులు ఉంటే కులవృత్తులు కూడా చేస్తుంటాడు రాహుల్ గాంధీ. స్వయంగా లడ్డు జాంగ్రీ తయారు చేసిన రాహుల్ గాంధీ రాహుల్ను పెళ్లి చేసుకోవాలని కోరిన షాప్ ఓనరు. ఇక పెళ్ళి స్వీట్ల ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా వెల్లడి అని చెప్పేసి ఒక వార్తగా కనిపిస్తూ ఉంది. అంటే ఇట్లా కామెడీగా, సార్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు సార్, మేము స్వీట్లు కూడా పంపిస్తాం మీ పెళ్ళికి అని అన్నానట ఎవరు ఆ షాప్ యజమాని. అంటే ఇక సరే అని పాపం ఏం చెప్పాలని అర్థం కాని పరిస్థితి. నిజంగా కూడా ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే ఆయన రాహుల్ గాంధీ. అంటే ఇక్కడ రాజకీయాలు, తర్వాత ఇక్కడ అంటే పర్సనల్ లైఫ్, మరి ఎట్లా పెళ్లి చేసుకుందాం అనుకుంటే పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఏమైనా ఆటంకం అవుతుంది అట్లా అని చెప్పేసి పాపం మొత్తం కూడా 50 ఏళ్ళు దాటిపోయినాయి. అయినా కానీ ఇంకా పెళ్లి చేసుకోకుండా అట్లనే ఉండిపోయిండు రాహుల్ గాంధీ. దానిపైన అందరూ అడుగుతురట. దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే ఈ పండుగ సందర్భంగా దేశమంతా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఇల్లు దీపాలతో కలకలలాడింది. ఉదయం నుంచే పండుగ వాతావరణం నెలకొనగా కొత్త బట్టలు ధరించి చిన్న పెద్ద అందరూ కలిసి సాంప్రదాయబద్ధంగా లక్ష్మీదేవి పూజలు నిర్వహించారు. అయితే దేశం, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుకలు జరిగాయి. దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. హైదరాబాద్లోని మహాలక్ష్మి దేవాలయాలు, చిలుకూరు బాలాజీ, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు, ఇటు ఇతర జిల్లాల్లోని దేవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సిరి సంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయాలు కోలాహలంగా మారాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిండ్రు. సాయంత్రం వేళ దీపాల సంబురాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇక చీకటిని తరిమే దివ్యల దీపాలు వెలిగించిన అనంతరం పల్లెలు పట్టణాల్లో క్రాకర్స్ మూత మోగింది. అయితే పిల్లలు, యువత ఉత్సాహంగా బాణసంచ కాల్చారు. రంగురంగుల దీపాలు, ఆకాశంలో మెరిసిన టపాసులతో ఆకాశం కాంతులేనింది. యువత గ్రూపులుగా ఏర్పడి సరదాగా క్రాకర్స్ కాల్చుతూ స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ దీపావళి వేడుకల్లో దేశ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు సహా పలువురు రాజకీయ నాయకులు ఈ పండుగ వేడుకల్లో భాగమయ్యారు. సినీ, క్రీడా ప్రముఖులు కూడా తమ అభిమానులకు శుభాకాంక్షలు చెప్తూ సందేశాలు పంపారు. అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. మాదాపూర్ సున్నం చెరువులో ఇల్లు కోల్పోయిన బాధితులతో కలిసి కేటీఆర్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కుమిరిశెట్టి సాయిబాబాతో కలిసి బాధితులకు టపాసులు అందజేశారు. దీపావళి రోజున కేవలం పూజలు, బాణాసంచా కాల్చడం మాత్రమే కాకుండా బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపడం ఆనవాయితీ. ప్రజలు స్వీట్లు, మిఠాయిలు పంచుకున్నారు. ఇక తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పిండి వంటలు, కొత్త వంటకాలతో ఇళ్లల్లో పండుగ సందడి నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ సంబరాల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసింది. ఇక ఆనందం, ఉల్లాసం, ఆధ్యాత్మిక మేళవింపుతో దీపావళి పండుగ తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా ఈ దీపావళి అందరి జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని చెప్పేసి, మరింత సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఇవాళ కూడా పటాకులు కాలుస్తారు, ఈ టపాకాయలు ఇవి కాలుస్తారు. చిన్నపిల్లలు ఉంటే కొంచెం దగ్గరుండి కాల్పించండి. తర్వాత పెద్దవాళ్ళు ఉంటే కూడా ఈ పట్టు వస్త్రాలు అవి ఉంటే కొంచెం జాగ్రత్తగా కాల్చండి. ఎందుకంటే పట్టు వస్త్రాలతో కాలిస్తే చాలా ఈజీగా అంటుకుంటాయి, అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలి, కానీ ఇది బాధ పెట్టేటట్టు ఉండొద్దు. ఇక తర్వాత ఈ డూమ్ పటాకులు ఉన్నాయి కదా, ఈ పటాకులను కొంతవరకు బ్యాన్ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీలో బ్యాన్ చేసిండ్రు, ఎందుకంటే అక్కడ కాలుష్యం పెరిగిపోతుందని. ఇక్కడ కూడా నిన్న విపరీతంగా, అంటే అట్లా అని చెప్తే ఇక మనము పండుగను వ్యతిరేకిస్తున్నారంటే పండుగను వ్యతిరేకించడం ఏముండదు. ఆధ్యాత్మిక శోభ 100% ఉండాలి, దేవుని నమ్మాలని చెప్పేసి కోరుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టుగా బాంబుల మోతుతోటి చాలామంది ప్రజలను ఇబ్బంది పెట్టదు పక్కలని. అట్లా చేసుకొని సంతోషంగా ఉంటే మంచిగా ఉంటుంది.
మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.